హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతకుముందు ఎక్కడా చూడని ఎవరు చెప్పని ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మీ షేర్‌ని ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే జుట్టు అనేది విపరీతంగా ఊడిపోయి కొంతమంది జుట్టు అయితే నిర్జీవంగా చుండ్రు పట్టేసి అస్సలు గ్రోత్ పెరగదు కదా! జుట్టు అనేది ఎప్పుడు కూడా మంచి షైనింగ్‌తో చుండ్రు పోయి నీట్‌గా గ్రోత్ పెరగాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుందండి. మీరు స్నానం చేసే ముందు రోజు నైట్ అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకోండి. జస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా రైస్ అని వేసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు కూడా మెంతులు వేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. మెంతులు అనేది చుండ్రుని తగ్గిస్తుందండి. అలాగే మనకి హెయిర్ అనేది మంచి షైనింగ్‌గా చేయడానికి జుట్టు గ్రోత్ పెరగడానికి చాలా యూజ్ అవుతుంది కరివేపాకు రైస్ కూడాను. సో, ఈ విధంగా కొన్ని వాటర్‌ని పోసేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఇలా వదిలేయండి. మనకు మెంతులు గట్ట నానిపోయి చూసారు కదండీ! మొత్తం కూడా ఒక్కసారి ఈ విధంగా చేత్తో స్మాష్ చేసేయండి. మీకు ఒకవేళ టైం ఉంది అనుకున్నట్లయితే ఒక 1 అవర్ ముందు మనం ముందైతే వేసాం కదా! బియ్యాన్ని, అలాగే మెంతుల్ని, కరివేపాకుని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్‌లా తయారు చేసేసుకొని మీరు 1 అవర్ అలాగా తలకి పట్టించుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. లేదు మాకంత టైం లేదనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా మీరు స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వాటర్‌ని కూడా తీసేసుకోవచ్చండి. ఎవరైతే మా జుట్టు ఊడిపోతుంది, అలాగే చుండ్రు అనేది వచ్చేసి జుట్టు అనేది చిట్లిపోయినట్టు అసలు జీవం లేనట్టే ఉంటుందనుకుంటారో, వాళ్ళు ఈ విధంగా వారానికి 2 సార్లు ఈ వాటర్‌లో డైరెక్ట్‌గా మీరు షాంపూ అనేది ఇందులో ఏది వాడతారో అది వేసేసుకొని, దీంతో వారానికి 2 సార్లు గనక మీరు స్నానం చేసినట్లయితే జుట్టు ఊడడం తగ్గుతుంది. జుట్టు బాగా పెరిగి మంచి షైనింగ్‌తో పాటు చుండ్రు ఇవన్నీ కూడాను జుట్టు రాలిపోవడానికి సమస్యలన్నీ పోతాయండి. అంత పనిచేస్తుంది. ఎవ్వరైనా వాడొచ్చు. ఇంక సెకండ్ ఐడియా అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనం పీరియడ్స్ అయ్యేటప్పుడు కొంతమందికి ఈ చిట్కా తెలిసి ఉండదు గానండి. సో, ఈ వీడియోలో అయితే ఒక చిట్కానైతే తెలుసుకుందామండి పీరియడ్‌కి సంబంధించింది. మనము ప్యాకెట్స్ అని వాడుతూ ఉంటాం కదా! విస్పర్ ప్యాకెట్స్ లాంటివి ఏవైతే వాడతామో దానికి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక పేపర్ అనేది ఉంటుందండి. అలాగే మనకి ముందు సైడ్ కూడాను ప్లాస్టిక్ పేపర్ అనేది ఉంటుంది. ఇవి మనం యూజ్ చేసుకోవడానికి అనేది క్లియర్‌గా మనకిక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా చూసారు కదా! వీటిని జనరల్‌గా మనం ఏం చేస్తాము, వెంటనే తీసేసుకొని ఈ విధంగా పడేస్తూ ఉంటాము. సో, ఇలా పడేయకుండా వీటిని ఏ విధంగా వాడుకోవాలనేది తెలుసుకుందాం. ముందైతే మనకి ఫ్రంట్ వైపు అయితే ఉంది కదండీ! ఈ పేపర్‌ని మనం ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. అలాగే బ్యాక్ సైడ్ ఉండే ఈ ప్లాస్టిక్ పేపర్‌ని కూడా ఏం చేయాలనేదే తెలుసుకుందాం. ముందైతే 2 వైపుల పేపర్‌ని రిమూవ్ చేసుకొని, ప్యాడ్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండీ! ప్యాడ్ పెట్టుకునేటప్పుడు మనకి అండర్‌వేర్స్ అనేవి ఏంటంటే కలర్ వదిలేసినట్టు, పోగులు ఊడిపోయి, డైర్స్ కూడా మనకి పాడైపోతూ ఉంటాయి. అలాగే మనము ప్యాడ్స్ పెట్టేటప్పుడు కూడా స్టిఫ్‌గా, నీట్‌గా నిలబడాలనుకున్నట్లయితే జారిపోకుండా, లూజ్ అయిపోకుండా సింపుల్‌గా ముందు వైపు తీసిన ప్లాస్టిక్ పేపర్ అయితే ఉంది కదా! దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అండర్‌వేర్‌కి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము గమ్మునైతే డైర్‌కి అంటిస్తాం కదండీ! ఇలా ఆ ప్యాడ్ బ్యాక్ సైడ్ అంటించేది డైరెక్ట్‌గా అండర్‌వేర్‌కి అంటించేసుకుండా ఆ పేపర్‌ని అక్కడ పెట్టుకొని, ఆ పేపర్ పైన మనం బ్యాక్ సైడ్ అండర్‌వేర్‌కి ఈ విధంగా పెడతాం కదా! సో, ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే ప్యాడ్ అనేది అటు ఇటు కదిలిపోకుండా చాలా స్టిఫ్‌గా ఉంటుంది. అలాగే అండర్‌వేర్స్ గమ్ము వల్ల పాడైపోకుండా చాలా నీట్‌గా ఉంటాయండి. ఆ తర్వాత మనము బ్యాక్ సైడ్ ప్యాడ్‌కి తీసిన పేపర్ అయితే ఉంటుంది కదండీ! దీన్ని కూడాను మనము ప్యాడ్ అనేది యూజ్ చేసిన తర్వాత చివర్లో డస్ట్‌బిన్‌లో పడేస్తాం కదా! ఇలా చుట్టడానికైతే దీన్ని యూజ్ చేయాలండి. ఇలా చుట్టి మనకి డస్ట్‌బిన్‌లో పడేసుకుంటే చాలా నీట్‌గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్స్‌ని ట్రై చేయండి ఈసారి పీరియడ్స్ అయ్యేటప్పుడు. ప్రతిరోజు ఇళ్లలో ఇది ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! రెగ్యులర్‌గా వాడే వాటర్ బాటిల్స్ స్టీల్‌వైనా, గాజువైనా, ప్లాస్టిక్‌వైనా మూత ఓపెన్ చేసేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎటువంటి షాంపూలు, సర్ఫ్‌లనేవి వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు కూడా కొంచెం రైస్‌ని వేసుకోండి. రైస్ వేయడం ఇష్టం లేని వారైతే కొంచెం ఉప్పును కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసాన్ని గాని, వెనిగర్‌ని గాని వేసుకోండి. వీలుంటే కొంచెం వాటర్‌ని పోసుకోండి. నా దగ్గర నిమ్మకాయ అయితే లేదు. అందుకని నేను వెనిగర్‌ని అయితే వేసాననమాట. కొంచెం బియ్యం, వేడి నీళ్ళు, వెనిగర్ వేసేసుకొని నైటే మనం బాటిల్స్ అనేవి వాడుకనేది ఉండదు కదా! ఈ విధంగా కిందకి మీదకి షేక్ చేసుకొని, ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని నీట్‌గా ఆరబెట్టుకున్నామంటే బాటిల్ నుంచి ఎటువంటి దుర్వాసన అనేది రాకుండా వాటర్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడు షాంపూలు, సర్ఫ్‌లు అస్సలు వాడకూడదు. కెమికల్స్ ఉంటాయి కాబట్టి. నేనైతే తెలుసుకుందామండి. జనరల్‌గా మనలో చాలా మందిమి ఏవైనా ఆర్డర్ పెట్టేటప్పుడు వాటితో వచ్చే బాక్సెస్‌ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, వీటి వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఈ అట్ట బాక్సెస్ కూడా మనకి చాలా స్టిఫ్‌గా, స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయి. వీటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా నా దగ్గర చాలా ఉన్నాయండి. మధ్య కాలంలో నేను చాలా ఆర్డర్ పెట్టాను ఐటెమ్స్.
సో, వీటిని పడేయకుండా మనకి ఏ విధంగా అయితే వచ్చాయో సో, సైజుల ప్రకారం మనం చూసుకొని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి. ఇంట్లో మనకి ఇటువంటి స్టాండ్స్ అనేవి ఉంటాయి కదండీ! మన గిన్నెలు పెట్టుకునే కబోర్డ్స్ ఇవన్నీ కూడాను స్పూన్స్ అని, ప్లేట్లనేవి కిందన ఒక్కసారి పడ్డాయంటే అవి అస్సలు మనం తీయడం కూడా అసంభవం అండి. చాలా ఇబ్బంది పడిపోతుంటాము. మనకి కార్డ్‌బోర్డ్స్ అనేవి కట్ చేసాం కదా! ఇవి చాలా స్టిఫ్‌గా ఉంటాయి. అండ్ అలాగే సేఫ్ కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు కూడా మనం. ఇలా మనం సైజ్ ప్రకారం కట్ చేసేసుకొని మనకెక్కడ కావాలో అక్కడ కిచెన్‌లో ఇలా కబోర్డ్స్ దగ్గర వేసుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇటువంటివి ఉన్నట్లయితే మీరు పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనము దోస పెనం లేదా దోసలు వేసేటప్పుడు దోసలనేవి సరిగ్గా రాక అతుక్కుంటూ ఉంటాయి. ఎందువల్లంటే చపాతీలు కాల్చేటప్పుడు, దోసలు వేసేటప్పుడు చుట్టూ ఆయిల్ జల్లుతూ ఉంటాం కాబట్టి చుట్టుపక్కల కూడా మనకి మధ్యలో కంటే చుట్టుపక్కల ఆయిల్ జిడ్డు మురుకనేది పట్టేసి దోసలనేవి అతుక్కుంటూ ఉంటాయి. దోసలనేవి అతుక్కోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసుకొని క్లీన్ చేయవలసిన దోస పానాన్ని ఈ విధంగా పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోండి గ్యాస్‌ని. ఆ తర్వాత మనము గెంజి వారుస్తూ ఉంటాం కదండీ! ఒక 2, 3 గరిటెల వరకు కూడా గెంజిని పెనం మీద వేసుకొని, ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్టు, ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడానైతే వేసుకోండి వంట సోడా. ఆ తర్వాత ఇలా ఒక స్పూన్ తోటి పెనం వేడిగా ఉండేటప్పుడే జస్ట్ ఇలా మనం పట్టుకుంటే చూసారు కదా! ఎంత మురికి జిడ్డు అనేది వచ్చేస్తుందో. రెగ్యులర్‌గా అయితే మనం దీన్ని క్లీన్ చేయలేమండి. అలాగే మనం దోసలను అతుక్కోకుండా ఒక్క గీత గూడా పడకుండా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకు వెంటనే చూస్తుండగానే ఎక్కడెక్కడైతే మురికి, జిడ్డు ఇదంతా పట్టేసిందో అదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఎందువల్లంటే మనం మాటి మాటికి దోస పెనాలైతే మార్చలేం కదా! ఖచ్చితంగా అందరి ఇళ్లలోని దోస పెనాలు ఇదే విధంగా నల్లగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయండి. సో, మనం అప్పుడప్పుడు ఇలా గీతలు పడకుండా ఈజీగా క్లీన్ చేసుకున్నామంటే సింపుల్‌గా మొత్తం మురికి, జిడ్డు అంతా పోతుంది. దోసలనేవి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరెవరైనా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా! ఎంత జిడ్డు మురికొచ్చిందో తర్వాత నార్మల్ స్క్రబ్‌తో ఈ విధంగా 2, 3 సార్లు సబ్బుతో క్లీన్ చేసుకొని దోసలు వేసి చూడండి. దోస పెనమనేది ఎంత శుభ్రంగా, ఎంత నీట్‌గా ఉంటుందో జనంలో ఒక్క దోస కూడా దోస పెనానికి అతుక్కోదు. ఖచ్చితంగా ట్రై చేయండి. దోస పెనం ఎన్ని సంవత్సరాలైనా మన్నిక వస్తుంది. దోస పెనానికి దోసలు, మురికి కూడా ఏవి అతుక్కోకుండా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి బస్ జర్నీ చేసేటప్పుడు, కార్ జర్నీ చేసేటప్పుడు గట్రాను వామిటింగ్ సెన్స్ అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! ఇలా వామిటింగ్ సెన్స్ రాకుండా ఉండడానికి కొంతమంది టాబ్లెట్స్ అని, ఇవని, అవి అని వాడుతూ ఉంటారు. ఇవేవి లేకుండా జస్ట్ ఒక్క రూపాయి కాయిన్‌తో మనకు వచ్చే వామిటింగ్స్‌ని అన్నిటిని తగ్గించుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? మనం జర్నీ చేసేటప్పుడు జస్ట్ ఏమీ లేదండి. ఒక రూపాయి కాయిన్‌ని తీసుకొని ఈ విధంగా మనకి చేతి మీద నాడీబండలం అనేది ఉంటుంది కదా నరము. సో, అక్కడ పెట్టుకొని మనం జర్నీ చేసినంత సేపు కూడా జస్ట్ దీనితోటి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తూ ఉన్నామనుకోండి వామిటింగ్ సెన్స్ అనేది తగ్గుతుందనమాట. ఎటువంటి మెడిసిన్స్ అనేవి లేకుండా. లేదు అనుకున్నట్లయితే ఇటువంటి గమ్ అయినా కూడా కొంచెం అంటించేసుకోండి కాయిన్ పడిపోకుండా. ఆ తర్వాత జస్ట్ మనం అలా జర్నీ చేస్తునేటప్పుడు దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు ఆ వామిటింగ్స్ అనేవి రావు. వామిటింగ్ సెన్స్ కూడా ఏమి ఉండదనమాట. ఎవరికైతే వామిటింగ్స్ అవుతాయో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. పూజ చేసిన ప్రతిసారి మన ఇల్లంతా కూడాను గుమగుమలాడాలి. మన ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరు మీరు అసలు ఏం వాడుతున్నారు? మీ ఇల్లు ఎంత మంచి వాసనొస్తుంది అనాలంటే ఖచ్చితంగా చిన్న రెమెడీని ట్రై చేయండి. ఏమీ లేదు జస్ట్ జవ్వాది పౌడర్ అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. జస్ట్ 20, 30 రూపాయలే ఉంటుంది. దీన్ని కొంచెం అంటే కొంచెము వాడితే సరిపోతుంది. ఇది ఎక్కువగా మనకి పూజల్లో, నవరథాల్లోన, టెంపుల్స్‌లో వాడతారండి మంచి స్మెల్ రావడానికి. సో, అదే ఇదనమాట. జస్ట్ చిన్న పౌడర్‌ని తీసుకొని ప్రతిరోజు మనం ధూప్ స్టిక్స్ గానీ, లేదంటే అగరబత్తులు వెలిగిస్తాం కదా! దానికి కొంచెం అప్లై చేసుకొని దీన్ని ప్రతిరోజు కూడా ఇంట్లో గాని, లేదంటే పూజా మందిరంలో గాని వెలిగించడం వల్ల ఇల్లంతా మంచి పరిమళంగా, మంచి సువాసన అనేదొస్తుంది. ఇంట్లో ఇంక నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఇల్లంతా కూడాను గుమగుమలాడిపోతుందనమాట. ఎందువల్లంటే జవ్వాది పౌడరు చాలా మంచి స్మెల్ ఒస్తుందండి. జస్ట్ చిటికెడంటే చిటికెడు తీసుకొని ఇలా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరబత్తులకు గాని, లేదంటే ధూప్ స్టిక్స్‌కి అప్లై చేసుకొని ఈ విధంగా మనం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.